Hi, welcome to People's Need. ఇది మన ఎంఐ సౌండ్ బార్ అయితే అవుట్ బాక్స్ ఇలా ఉంది. మనకి పైన హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశాడు ఈజీగా క్యారీ చేయడానికి. దీని లెంత్ అయితే మనకి 830 mm లెంత్, 72 mm బ్రెత్, 87 mm హైట్ అయితే ఉంది. దీని సపోర్ట్ అయితే బ్లూటూత్ 4.2 సపోర్ట్ ఉంది. దీని అవుట్ బాక్స్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. అండ్ మనకి 3.5 mm జాక్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వెయిట్ అయితే 1.52 kgs, బేస్ వెయిట్ అయితే 1.925 kgs. సో మనకి థర్మోకోల్తో ప్రొవైడ్ చేశాడు, సో ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మనకి ఎంఐ సౌండ్ బార్ ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ SPDF కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. థర్మోకాల్ తీసి చూద్దాం ఎలా ఉందో మన బార్. అండ్ మనకి అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇన్ ద బాక్స్. బార్ అయితే ఎలా ఉందో ట్రై చూద్దాం. బార్ అయితే చూడడానికి చాలా బాగుంది. బ్లాక్ కలర్లో వచ్చింది, వైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూడడానికి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ ఎడ్జ్లో మనకి ఎంఐ లోగోతో ప్రెజెంట్ చేశాడు. అండ్ ఆప్షన్స్ విషయానికి వస్తే వాల్యూమ్, డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే కొంచెం పెద్దగా ఇచ్చాడు కీస్. అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, ఆక్సిన్, లైనింగ్, SPDF, ఆప్టికల్ కూడా ప్రొవైడ్ చేశారు. విత్ LED లైట్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి డీసీన్, ఆప్టికల్, SPDF, లైనిన్, ఆక్సిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆప్టికల్ కేబుల్తో కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ AV కేబుల్తో కనెక్ట్ చేస్తాం. ఇదైతే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్. 3.5 mm జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవైతే వాల్ మౌంట్స్కి హోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు ఈ బార్ని. ఫ్రంట్ సైడ్ అయితే మన క్లాత్తో ప్రొవైడ్ చేశారు. ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఇది బార్. ఇప్పుడు దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ అడాప్టర్ని స్విచ్ బోర్డ్ కనెక్ట్ చేద్దాం. అండ్ అడాప్టర్ ప్లగ్ ఇన్ చేసిన తర్వాత అడాప్టర్ ఎండ్ని మనం బార్ డీసీన్లో కనెక్ట్ చేద్దాం. డీసీన్లో కనెక్ట్ చేసిన తర్వాత బ్లూటూత్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అది వన్స్ లైట్ ఆన్ అయిన వెంటనే కనెక్ట్ అయినట్టే. ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి పేర్ చేసుకోవాలి ఎంఐ సౌండ్ బార్ని. సాంగ్ ప్లే చేద్దాం. బ్లూటూత్తో కనెక్ట్ చేసింది అయితే సౌండ్ అయితే చాలా బాగుంది. నేనైతే హ్యాండ్ పెట్టి ఫీల్ అవ్వగలుగుతున్నాను. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. సౌండ్ లౌడ్గా అయితే లేదు, కానీ డీటెయిలింగ్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టీవీ కనెక్ట్ చేసి చూద్దాం. SPDF కేబుల్ ప్రొవైడ్ చేసిన దాంతో అది ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎంఐ టీవీకి కనెక్ట్ చేసి చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి డివైస్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సౌండ్లోకి వెళ్దాం. స్పీకర్ సెలెక్ట్ చేసి SPDF ఆన్ చేసుకోవడమే. మ్యాక్సిమం అన్ని టీవీస్కి ఇలాగే ఉంటుంది. ఎంఐ టీవీస్కి అయితే ఇది
ఎస్పీడిఎఫ్ బార్లో కూడా సెలెక్ట్ చేసి నెక్స్ట్ యూట్యూబ్లో వీడియో చూద్దాం ఇప్పుడు. సో ఇదండి ఎంఐ బార్. సౌండ్ అయితే అంత లౌడ్గా అయితే నాకు అనిపించట్లేదు అండ్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. చిన్న రూమ్కి అయితే ఇది పర్ఫెక్ట్ బార్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువ ప్రైస్లో క్వాలిటీ సౌండ్ కావాలంటే ఈ బార్ని సెలెక్ట్ చేసుకోండి. Thank you for watching. Do subscribe, share and comment your needs. Keep supporting people's need.